త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎనిమిదవ జ్యోతిర్లింగం త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. పశ్చిమ కాశీగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వరం పుణ్యక్షేత్రం దేశంలో మహిమాన్వితమైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. త్రయంబకేశ్వరం మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది. నాసిక్ నుండి త్రయంబకేశ్వరానికి సుమారు 35 కిలోమీటర్లు. నాసిక్ నుండి త్రయంబకేశ్వరానికి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ప్రైవేట్ బస్సులు, జీపులు, ఇతర వాహనాలు చాలా ఉన్నాయి. ముంబై నుండి త్రయంబకేశ్వరం సుమారు 180 కిలోమీటర్లు. ఇక్కడికి ముంబై నుండి కానీ, హైదరాబాద్ నుండి కానీ రావచ్చు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వారి బస్సులు హైదరాబాద్ నుండి త్రయంబకేశ్వరానికి ఉన్నాయి. మన దేశంలో అత్యంత పవిత్రమైన ప్రాచీన క్షేత్రాల్లో త్రయంబకేశ్వరం ఒకటి. ఇక్కడికి దేశంలో అన్ని ప్రాంతాల నుండి హిందువులు జ్యోతిర్లింగ దర్శనార్థం వస్తారు. త్రయంబకేశ్వరం సహ్యాద్రి పర్వత భాగంలో అయిన బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో ఉంది. పర్వత ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం యాత్రికులను ఆకర్షిస్తుంది. ఈ బ్రహ్మగిరి పర్వతం సముద్ర మట్టం నుండి 2711 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి శివపురాణంలో కథ ఉంది. సప్త మహర్షుల్లో ఒకరైన గౌతమ మహర్షి ఇక్కడ తన ధర్మపత్ని అహల్యాదేవితో కలిసి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడట. ఆ కాలంలో కొన్ని సంవత్సరాలు అక్కడ తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడిందట. వర్షాలు లేకపోవడం వల్ల జీవించడం కష్టమైంది. ఆ క్లిష్ట పరిస్థితుల నుండి అక్కడ యజ్ఞ యాగాది క్రతువులు చేసుకుంటున్న మునులకు ఊరట కలిగించడానికి గౌతముడు వరుణుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తాడు. వరుణదేవుడు గౌతమునికి సాక్షాత్కరించి ముని అభిష్టమేమని కోరగా దుర్భిక్ష నివారణకు వర్షాలు కురిపించమనగా గౌతముడు కోరుకుంటాడు. అయితే భగవంతుని ఆజ్ఞ లేనిదే తాను వర్షాలు కురిపించలేనని, మునులు తమ కార్యక్రమాలను కొనసాగించడానికి ఒక గుంటలోని నీటిని అనంతంగా సృష్టించగలనని వరుణుడు తెలియజేస్తాడు. అందుకు గౌతముడు అంగీకరించడంతో గౌతముడు చేసిన 3 అడుగు లోతు గుంటలో అనంతమైన జలం ఏర్పడుతుంది. అందులోని నీటితో అక్కడి మునులు తదితరులు తమ పనులు ఏ ఇబ్బంది లేకుండా కొనసాగించారు. అలా రోజులు గడుస్తుండగా ఓ రోజు నీటి కుండ దగ్గర గౌతమ ఋషి శిష్యులకు, ఆ ప్రాంతంలోని వనుపత్నులకు వివాదం ఏర్పడింది. గౌతమ ఋషి శిష్యులు తాము గుంటకు ముందు రావడం వల్ల తామే ముందు నీటి తీసుకుంటామని, కాదు మేము ముందు నీటి తీసుకుంటామని మునిపత్నులు వాదించుకుంటున్నారు. సమస్యను పరిష్కరించమని ఋషి శిష్యులు తమ గురుపత్ని అహల్యాదేవిని వేడుకుంటారు. అప్పుడు ఆమె కుంట దగ్గరికి వెళ్ళి శిష్యుల కుంట దగ్గరకు ముందుగా చేరటం వల్లే ముందుగా నీటిని తీసుకుంటారని తీర్పు ఇస్తుంది. అందుకు మునిపత్నులు ఆగ్రహించి అహల్యాదేవిపై లేనిపోని నిందలు మోపుతూ గౌతమ మహర్షిని, ఆమె పత్ని అహల్యాదేవిని అక్కడి నుండి వెళ్ళగొట్టాలని పట్టుబడతారు. అందుకు మునులు గణపతి అనుగ్రహం కోసం తపస్సు చేసి గణపతి దేవునికి తమ కోరిక విన్నవించుకుంటారు. అందుకు గణపతి ఆగ్రహించి మునులను మందలిస్తాడు. మీకందరికీ నీళ్లు లేని కష్టకాలంలో నీటిని సృష్టించి ఉపకారం చేసిన ఉత్తముడికి మీరు ద్రోహం తలపెట్టడం మహాపాపం. మీరు మీ కోరికను విడనాడండి అని గణపతి ఆ మునులకు తెలియజేస్తాడు. అయినా మునులు వినకపోవడంతో గత్యంతరం లేక గణపతి మునులకు తాము కోరిన వరం ఇస్తాడు. ఆ తర్వాత ఒకరోజు గౌతముని ఆశ్రమం సమీపంలో ఒక గోవు పంటను తినడం చూసి గౌతముడు ఆవును ఒక సన్నని దర్భ విసురుతాడు. ఆ దర్భ గోవు తాకిన వెంటనే మరణిస్తుంది. గోహత్యా పాతకానికి గురి అయిన గౌతముడు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలని అక్కడ మునులందరూ ఆయన్ని దూషిస్తారు. అహల్యాదేవిని కూడా తోలనాడతారు. అందుకు గౌతముడు చింతించి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళి తన గోహత్యా పాతకానికి విముక్తి మార్గాన్ని సూచించమని ఋషులను వేడుకుంటాడు. అప్పుడు ఋషులు మొత్తం భూమినంతటినీ 3 సార్లు ప్రదక్షిణం చేయటం వల్ల కానీ, గంగని శివుని తల మీద నుంచి భూమి మీదకి ప్రవహించజేయటం వల్ల కానీ గోహత్యా పాతకం నుండి విముక్తి పొందటానికి వీలవుతుందని తెలియజేస్తారు. అప్పుడు గౌతముడు పరమేశ్వరుని అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు గౌతముని దర్శనమిచ్చి వరము కోరుకొనగా పరమేశ్వరుడు నన్ను గోహత్యా పాతకం నుండి విముక్తిని చేయమని వేడుకుంటారు. అందుకు పరమేశ్వరుడు ఇక్కడ దుర్మార్గ బ్రాహ్మణుని మోసగించి నీకు గోహత్యా పాతకం కలుగునట్లు చేసినని అనగా గౌతముడు స్వామి వారు నాకు మేలే చేసినారు, వారు ఆ పని చేయకపోతే నాకు మీ అనుగ్రహం కలిగినది కాదు కదా అని గౌతముడు వినమ్రతతో పరమేశ్వరుడికి విన్నవించుకుంటాడు. అంతటా పరమేశ్వరుడు గౌతముని గోహత్యా పాతకం నుండి విముక్తిని చేయటానికి గంగను గౌతముడున్న ప్రదేశంలో ప్రవహించి అతన్ని, అతని అంచులను పునీతులుగా చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ పని కాగానే ప్రజల సౌకర్యార్థం గంగాదేవి భూమిపై నిరంతరం ప్రవహించేటట్లు చేయమని గౌతముని పరమేశ్వరుడు వేడుకుంటాడు. అందుకు పరమేశ్వరుడు సమ్మతిస్తాడు. కలియుగాంతం వరకు భూమి మీద ప్రవహించమని గంగాదేవిని ఆజ్ఞాపిస్తాడు. అందుకు గంగాదేవి ఒక షరతు ఇస్తుంది. మీరు కూడా ఇక్కడే ఉండాలని పరమేశ్వరుడికి విన్నవిస్తుంది. అందుకు పరమేశ్వరుడు అంగీకరించడంతో ఇక్కడ శివుడు స్వయంభూ జ్యోతిర్లింగమై వెలిసినాడని శివపురాణంలో సుతుడు, శౌనకాది మునులకు వివరిస్తాడు.
త్రయంబకేశ్వరం నుండి కొండ మీదకి 500 మెట్లు ఎక్కితే గోదావరి నది పుట్టుక స్థానాన్ని చూడగలుగుతాం. గోదావరి జన్మస్థానాన్ని గంగాద్వారం అంటారు. గోవుని తిరిగి జీవింపజేయటం వల్ల ఈ నదికి గోదావరి అనే పేరు వచ్చిందంటారు. గోముఖం ద్వారా ఇక్కడ నది ప్రారంభం కావడం వల్ల నదికి గోదావరి వచ్చిందని కూడా అంటారు. గౌతముని వల్ల జన్మించిన నది కాబట్టి ఈ నదికి గౌతమి అనే పేరు కూడా ఉంది. ఇక్కడ సన్నగా ప్రవహించే గోదావరి నాసిక్లో విశాల రూపం దాలుస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రాంతంలో ప్రవహించి తూర్పు గోదావరి జిల్లాల్లో సముద్రంలో లీనమవుతుంది. గోదావరి జన్మించిన స్థలంలో గోదావరికి చిన్న దేవాలయం ఉంది. ఇక్కడ గుహలో 108 శివలింగాలు కూడా ఉన్నాయి. బ్రహ్మగిరి పర్వతం చుట్టూ కొంతమంది ప్రదక్షిణ చేస్తారు. ఇలా ప్రదక్షిణ చేయటం వల్ల పాపాలన్నీ నశించి పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల శక్తానుసారం బ్రహ్మగిరి పర్వతం చుట్టూ 1, 21, 31 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఈ ప్రదక్షిణ మార్గంలో రామతీర్థం, ప్రయాగతీర్థం, నృసింహతీర్థం మందిరాలు ఉన్నాయి. గోదావరి పుష్కరాల సమయంలో త్రయంబకేశ్వరానికి చాలామంది భక్తులు గోదావరిలో స్నానం చేయడానికి వస్తారు. పుష్కరాలను ఇక్కడ కుంభస్థ అంటారు. గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళా వస్తుంది. ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ ఉంటారని భక్తుల విశ్వాసం. త్రయంబకేశ్వర దేవాలయం సువిశాల క్షేత్రంలో ఉంది. దేవాలయం చుట్టూ చాలా స్థలం ఉంది. దేవాలయం చుట్టూ దృఢమైన గోడలు ఉన్నాయి. దేవాలయం ఎత్తైన మందిరం. మన దేశ ప్రాచీన శిల్పకళ ఈ దేవాలయ స్తంభాల మీద, గోడల మీద ఉట్టిపడుతుంది. తూర్పు ముఖంగా ఉన్న ఈ దేవాలయ ముఖద్వారం విశాల, ఎత్తుగా ఉంటుంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం త్రిమూర్తుల సమ్మిళితం. ఇది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్రత్యేకత. ఈ జ్యోతిర్లింగంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉన్నారు. త్రిమూర్తులు కలిసి ఉండటం వల్లే ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అని పేరు వచ్చింది. జ్యోతిర్లింగం కింద ఎప్పుడూ గోదావరి ప్రవహిస్తూ లింగానికి అభిషేకం చేస్తుంది. లింగం 5 లేక 6 అడుగుల లోతు ప్రదేశంలో ఉంది. లింగం దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి. స్త్రీలను లింగం దగ్గరికి రానివ్వరు. ధోవతి, అంగవస్త్రం ధరించిన పురుషులు కిందకి దిగి జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకోవచ్చు. లింగాన్ని స్పృశించి పూజ చేసుకోవచ్చు. పూజలు చేసుకోవడానికి దేవాలయంలోనే పూజారులు ఉన్నారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు. శివుని దర్శించుకోవడానికి వెళ్లే దారిలో గణపతి, నంది విగ్రహాలున్నాయి. శివలింగం దగ్గర త్రయంబకేశ్వరి విగ్రహం కూడా ఉంది. దేవాలయ ప్రాంగణంలోనే లోతైన తటాకం ఉంది. దీనికి మెట్లు ఉన్నాయి. త్రయంబకేశ్వర దేవాలయం దగ్గరే వేదమాత గాయత్రి మందిరం కూడా ఉంది. ఇక్కడ సందర్శించవలసిన ఇంకొక ముఖ్యమైన మందిరం గంగా గోదావరి మందిరం. ఈ మందిరానికి పక్కనే గోదావరి కుండ ఉంది. ఇక్కడ గోదావరిలో భక్తులు స్నానాలు చేస్తారు. స్నానం తర్వాత మందిరాల్లో దేవతలను దర్శనమిస్తారు. త్రయంబకేశ్వర దేవాలయాల్లో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. కార్తీక, శ్రావణ మాసాల్లో శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. త్రయంబకేశ్వరంలో దేవగిరిని పరిపాలించిన యాదవులు నిర్మించిన ఒక కోట కూడా ఉంది. ఇది శిథిలావస్థలో ఉంది. ఈ కోట ఆవరణలో గణపతి, హనుమాన్ తదితర దేవతల ఆలయాలు ఉన్నాయి. త్రయంబకేశ్వరంలో చూడవలసిన స్థలాలన్నీ చూడటానికి ఆటోలో వెళ్ళవచ్చు. త్రయంబకేశ్వర దేవాలయాన్ని పీష్వాలు పునర్నిర్మించారు. 18వ శతాబ్దిలో 1755 నుండి 1785 వరకు ఈ దేవాలయాన్ని బాజీరావు పీష్వా నిర్మించినట్లు చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తుంది. త్రయంబకేశ్వరానికి నాసిక్ దగ్గరలో ఉన్నందున యాత్రికులు ఈ 2 పుణ్యక్షేత్రాలను ఒకదాని తర్వాత ఇంకొకటి సందర్శిస్తారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కులు కోసిన స్థలం కాబట్టి ఈ స్థలాన్ని నాసిక్ అనే పేరు వచ్చింది. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు నివసించిన పంచవటి ఆశ్రమం కూడా ఈ నాసిక్లోనే ఉంది. ఎంతోమంది ఋషులు, మునులు, దేవతలు ఆలవాలమైన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరం. గౌతమ మహర్షి ముక్తి సాధించిన పవిత్ర క్షేత్రం ఇది. ప్రాచీన కాలం నుండి ఈనాటి వరకు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా త్రయంబకేశ్వరం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జ్యోతిర్లింగాన్ని దర్శించిన మాత్రాన పాపాలన్నీ పటాపంచలై పుణ్యం లభిస్తుందని పురాణాలు ఘోషిస్తాయి. ఐహిక కోరికలు నెరవేర్చుకోవడానికి, ఆధ్యాత్మిక గమ్యాలు చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి వస్తారు. దేవాలయంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. త్రయంబకేశ్వర దర్శనం ఒక మహద్భాగ్యం. భక్తితో ఇక్కడికి వచ్చే యాత్రికులందరూ ఈ యాత్ర వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ధన్యవాదాలు.